అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎంతో విశిష్టకరమైన త్రిమూర్తులకే తల్లిగా ఉన్న అనసూయ కథ గురించి తెలుసుకుందాము. మహామహిళగా, మహాపతివ్రతగా, మహాముని ధర్మపత్నిగా, త్రిమూర్తుల మర్మమెరిగి మహాతల్లిగా లోకానికి చీకట్లు తొలగించిన మహాసాధ్విగా, సీతమ్మ తల్లికే సిరులు అలంకరించిన అమ్మగా అనసూయ కథ ఆచంద్ర తారార్కం. భాగవతంలో అనసూయను గురించి ఉంది, రామాయణంలోనూ ప్రస్తావన ఉంది. పతివ్రతల్లో మేటి అయిన అనసూయ దేవపరాతి కర్తముల కూతురు, సప్త ఋషులలో ఒకరైన అత్రి మహాముని భార్య. సప్త ఋషి మండలం ఆకాశంలో ఉత్తరం పక్క ఉంటుంది, నక్షత్ర మండలంలోనే ఉచ్చస్థానంలో ఉంటుంది. అలా అనసూయ మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అనసూయ కథలోకి వస్తే, ఒకరోజు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తమ వాహనాలను ఎక్కి మేరు పర్వతం దిశగా వెళ్తున్నారు. ఒక ప్రాంతానికి వచ్చేసరికి వాహనాలు కదల్లేదు. అది అత్రి మహాముని భార్య మహాపతివ్రత అయిన అనసూయ ఉండే ఆశ్రమ ప్రాంతమని, అటుగా వెళ్లే దారి లేదని మరో దారిన పోయాడు గరుడు. మరోవైపు సరస్వతి, లక్ష్మి, పార్వతుల దగ్గర మహాపతివ్రత ఎవరు అని ముసలం పుట్టించాడు నారద మహర్షి. అప్పుడు చెంగున రాళ్ళు కట్టుకు వచ్చి, ఆకలిగా ఉంది, శనగలు వండి ఇవ్వమన్నాడు. త్రిమూర్తుల భార్యల దగ్గరకు విడివిడిగా వెళ్ళిన పని కాక తిరిగొచ్చాడు. అనసూయ దగ్గరికి వెళ్ళాడు. రాళ్ళిచ్చి శనగలు వండి ఇవ్వమన్నాడు. అనసూయ తల్లి నవ్వుకుంది. పతిని ప్రార్థించి అతని కమండలంలోని నీళ్లు పోసి ఉడకబెట్టింది. రాళ్ళు శనగల్లా చక్కగా ఉడికిపోయాయి. అనసూయను మెచ్చుకుని నమస్కరించి శనగలు పట్టుకొని వెనక్కు వచ్చాడు నారదుడు. వెక్కిరింతగా లక్ష్మి, సరస్వతి, పార్వతులకిచ్చి తను తింటూ, అనసూయ అంత పతివ్రత ముల్లోకాల్లోనే లేదన్నాడు. ఆ ముగ్గురమ్మలకు ఈర్ష్య కలిగింది. ఈర్ష్య కలిగినప్పుడు ఊరుకుంటారా? లేదు. భర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చెప్పుకున్నారు. అసూయ పడ్డారు. అనసూయను అవమానించాలనుకున్నారు. త్రిమూర్తుల ముగ్గురు అనసూయ ఉన్న ఆశ్రమానికి సాధువుల్లా వెళ్లారు. అనసూయ ఉన్న ఆశ్రమానికి సాధువుల్లా వెళ్ళి భోజనం పెట్టమన్నారు. ఆకలిగా ఉందని వండి తెచ్చి వడ్డించబోతున్న సమయంలో అనసూయను నగ్నంగా వడ్డించాలని నియమం పెట్టారు. అలా కాకపోతే ఆ ఇంట తినమని లేచి వెళ్ళబోయారు. అంతలో అనసూయ ఆపి వాళ్ళు చెప్పిన నియమానికి అంగీకరించి అసలు వచ్చిందెవరో అని దివ్య దృష్టితో తెలుసుకుంది. భర్తను ప్రార్థించి కమండలం అందుకొని ఒళ్ళంతా తన కురులను కప్పుకొని వచ్చింది. జలాన్ని మంత్రించి ముగ్గురు మీద వేసింది. త్రిమూర్తులు పసిపిల్లల్లా మారిపోయారు. వాళ్ళకి అన్నం వడ్డించి, వాళ్ళకి తినిపించి, వాళ్ళని పసిబిడ్డలుగా చేసి ఉయ్యాలలో వేసింది. అది చూసి అత్రి మహాముని చాలా సంతోషించారు. అక్కడ జరిగిందంతా నారదుడు చెప్పడంతో భర్తల కోసం బావురమంటూ వచ్చారు సరస్వతి, లక్ష్మి, పార్వతి. వారి భర్తలను మామూలు రూపాలతో తిరిగి అప్పగించాలని అనసూయను వేడుకున్నారు. వారి కోరిక మేరకు అనసూయ వారి భర్తలను అప్పగించి మామూలు రూపంలో తిరిగి ఇచ్చిన అనసూయను వరములు అడిగితే దానికి బదులుగా మీ వంటి పుత్రులు కావాలని కోరుకుంది. సూర్యుణ్ణి ఉదయించవద్దని కౌశికిని భార్య ఉదయిస్తే తన భర్త మరణిస్తాడని అలా శాసించింది. సూర్యుడు రాలేదు, అంతా అంధకారం, లోకమంతా చీకటి. బ్రహ్మను ప్రార్థిస్తే కూడా తన వల్ల కాదన్నాడు. అనసూయను అర్థించమన్నాడు. అనసూయ కౌశికుని భార్యను ఉపసంహరించుకోమన్నది. సూర్యుని రాక కౌశినికి ప్రాణం పోవడం ఒకసారే జరిగింది. తన పాతివ్రత్య శక్తితో అనసూయ కౌశికుని తిరిగి ప్రాణాలు పోసింది. వరాలిచ్చిన త్రిమూర్తులలో శివుడు దుర్వాసురుడిగా, విష్ణువు దత్తాత్రేయుడుగా అనసూయ కడుపున పుట్టారు. రామాయణ కాలంలో సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ అత్రి మహాముని ఆశ్రమాన్ని దర్శిస్తారు. అనసూయ ఆదరిస్తుంది. ఎంతో ఆప్యాయంగా అనసూయ ఆదరిస్తూ సీతకు తన నగలు, సుగంధ ద్రవ్యాలతో అలంకరిస్తుంది. సర్వమంగళమైన మైపూత చీరను అందిస్తుంది. ఆ అలంకరణ అనసూయ చెప్పినట్లు ఎప్పటికీ చెక్కు చెదరదు, మాసిపోదు. సతీ ధర్మాలను బోధించి అలా అనసూయ పురాణాల్లో నిలిచిపోయింది. ఓం నమో నారాయణాయ.